ఎక్సలెంట్ ఆర్తి, కీప్ ఇట్ అప్. ష్యూర్ అమ్మా. థ్యాంక్స్ అక్క. రాసి ఇలా కూర్చో. నువ్వు బాబు వాళ్ళ నాన్నని చూడాలా? చూద్దు కానీ దానికి ముందు నేను అడిగేదానికి నువ్వు నిజమైన సమాధానం చెప్పాలి. అలాగే అక్క. ఈ గాల్లాంటి అబ్బాయి కాకుండా నీకు ఇంకెవరితోనైనా పరిచయం ఉందా? అంటే పనిచేసే చోట, ఇంటి పక్కన అలా ఎవరైనా? సరే, నువ్వు రాత్రి ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా స్టే చేసావా? చుట్టాలింట్లో, ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఉన్నావా? ఇలా చూడు, అలా తల ఆడిస్తే వర్కౌట్ అవ్వదు. అడిగిన దానికి నోరు తెరిచి సమాధానం చెప్పాలి, అర్థమైందా? అలా ఏదైనా ఉంటే నాతో దాచకుండా చెప్పు. నిజం చెప్పు. నా బిడ్డ మీద ఒట్టు, నేనేది దాచలేదక్క. చిచి పిచ్చిదానా, ఈ మాత్రం దానికి బిడ్డ మీద ఒట్టేస్తావా? ఉందా ఏడు పాపు, ఆపమని చెప్తున్నానా? వచ్చినప్పటి నుంచి నేను ఫోటో తీయాలని అనుకున్నాను. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నవ్వు నవ్వు, నవ్వమంటుంటే. సరే, నువ్వు వెళ్ళి వాడిని పడుకోబెట్టు. ఏంటిదంతా? ఏంటి కాదు, ఎందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నావు? ఇప్పుడు నీకేం కావాలి? ఈ కేసు నువ్వు సాల్వ్ చేయాలి, ఆ తర్వాత నీకు ప్రమోషన్ రావాలి. అందుకేగా ఈ బ్లడీ చీప్ డ్రామా. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను ప్రమోషన్కి ఆశపడి చట్టానికి తలాడించేదాన్నే అయితే తను ఎక్కడ కాకుండా ఏదో ఒక హోమ్లో ఉండుండేది. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఆ పిల్ల విషయంలో నువ్వు ఎన్ని చెప్పినా ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నువ్వు నిజంగా అంత ప్యూర్ అయితే ఇది గాలిగాడి బిడ్డ కాదు, ఎవరితో తప్పు చేసావని దాన్ని నిలబట్టి అడగచ్చుగా. అదే చిన్నపిల్ల, దాన్నెలా డైరెక్ట్గా అడగమంటావు? తన మనసు విరిగిపోదు? నేను చెప్పేది విను. ఈ చిన్న పిల్లతో అబద్ధం చెప్పడం వల్ల ఆ చంటోడితో సహా వాళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు, జాగ్రత్త. అయ్యా, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీ మనవడు ఆ పిల్లాడికి పుట్టినవాడు కాదు అని డాక్టర్లు అంటున్నారు. కాదయ్యా, ఆ పిల్లాడే నిజానికి నా కూతురు వెంట పడేవాడు. ఎంతో మంది చూసి నాతో చెప్పారు. సరే, ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఓ రోజు దానికి ఒంట్లో బాగులేదు, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోయాను. అక్కడే నర్సమ్మ మీ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పింది. అది వినగానే నాకేమీ తోచలేదు. ఇంత పెద్ద కష్టాన్ని ఆ దేవుడు మాకే ఇవ్వాలా చెప్పండి? ఏం చేయమంటావు పెద్దాయనా? ఆ దేవుడికి కాలక్షేపం అవ్వాలిగా. దేవుడు కష్టాన్ని మాత్రమే ఇస్తున్నాడు, కానీ అదే దేవుడు ఎన్ని అక్రమాలన్నా చెయ్యి నేను క్షమిస్తాను అంటున్నాడు. ఏ దేవుడు కూడా బాంబులు పెట్టి చంపేవాడిని శిక్షించట్లేదే. సరే, అది వదిలే, ఫ్రెష్గా ఒక కొత్త దేవుడిని మనమే సృష్టిద్దాం. ఆ తర్వాత నీ పిల్లని ఏం చేసావేంటి? నేనేం చేయగలను చెప్పండి? వెంటనే నా పెద్దల్లుడికి ఫోన్ చేసి రమ్మన్నాను. నాకంతా పెద్దల్లుడే. మాయా, ఇంటికెళ్ళు, ఏమైందో ఏంటని అడిగొస్తా. మామయ్య తీసుకెళ్ళు. వెళ్ళు మావయ్య, వెళ్ళు. ఏంటబ్బా ఇది? పాపం కడుపుతో ఉన్న పిల్లని అంతలా కొట్టావు. ఇదంతా ఈ కాలంలో శనగలు తినడంతో సమానం అబ్బా. నాతో రా చెప్తాను. ఇలా చూడు, నాకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రి ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మూడో కంటికి తెలియకుండా ఆపరేషన్ చేయించేద్దాం. మీ మామగారు ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పాపం చిన్నపిల్ల జీవితం పాడైపోద్ది. ముందు దాన్ని తీసుకుపోదాం, తర్వాత జరిగేది నేను చూసుకుంటాను.